పటాన్చెరు నియోజకవర్గం కాంగ్రెస్లో ఎలాంటి గ్రూపులు లేవన్నారు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలకు ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తోందని పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్న కాటా శ్రీనివాస్తో ఐ న్యూస్ ప్రతినిధి క్రాంతి కుమార్ ఫేస్ టు ఫేస్. కాటా శ్రీనివాస్ నియోజకవర్గం మొత్తం కళ్ళే తిరుగుతున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో తమ అభ్యర్థుల గెలుపు కోసం విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అసలు నియోజకవర్గ వ్యాప్తంగా ఎలాంటి పరిస్థితి ఏందన్న విషయం వారిని అడిగి తెలుసుకుంది. సార్, ప్రధానంగా రాష్ట్రంలో చూసుకున్నట్లయితే అత్యధిక మున్సిపాలిటీలు ఉన్నది మీ నియోజకవర్గమే. ఎలా ఉంది మీ మున్సిపాలిటీల పరిస్థితి? ఎలా ఉంది? చాలా బ్రహ్మాండంగా ఉంది. మరి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ బలపరిచినటువంటి అభ్యర్థికి మరి ప్రజలందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఈ 2 సంవత్సరాల పాలనలో ప్రజాపాలనలో ఏదైతే 6 గ్యారెంటీల మీద ఏదైతే విధంగా రేవంత్ రెడ్డి గారు పనిచేసిర్రో ప్రజలకు ఏదైతే 6 గ్యారెంటీలు లబ్ధి చెందిరో ప్రజలందరూ కూడా ఈరోజు సంపూర్ణమైన విశ్వాసం కనబడతా ఉంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవబోతా ఉన్నాడు. మీ నియోజకవర్గంలో 5 మున్సిపాలిటీలు ఉన్నాయి కదా, ఎన్ని మున్సిపాలిటీలు మీరు కైవసం చేసుకోబోతున్నారు? మేము 5కి 5 ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరబోతా ఉంది. 5 మున్సిపల్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉంది పటాన్చెరు నియోజకవర్గంలో. మొన్నటిదాకా పటాన్చెరు అంటే గ్రూప్ రాజకీయాలని ఇక్కడ బాగుండేది మీ కాంగ్రెస్ పార్టీలో. ఇప్పుడు ఏమైనా గ్రూపులు తగ్గినట్టు బయటకు కనిపిస్తుంది, అది వాస్తవమేనా? మిగిలిన 2 వర్గాలు కూడా ఒకటయ్యారా? లక్ష్యం ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీది ఉంది. కార్యకర్తలు జెండా మోసిన కార్యకర్తలు గెలవాలని చెప్పి ఈరోజు అందరం కూడా ఏకమై కార్యకర్తల గురించి మేము పనిచేస్తూ ఉన్నాం. గ్రూప్ రాజకీయాలు ఏమి లేవు, బయట కనబడేది ఏం లేదు, లోపల కనబడేది ఏం లేదు, ఏ గ్రూప్ లేదు. అందరం కలిసి ఇప్పుడు 104 సీట్లు ఎక్కడ చిన్న డిస్టర్బెన్స్ లేకుండా ఈ 3-4 రోజుల్లో సెట్ చేయగలిగినామంటేనే అర్థం కావాలి. ఈరోజు కార్యకర్తల గురించే మేము పనిచేస్తూ ఉన్నాం, వాళ్ళ గెలిపే లక్ష్యంగా పనిచేస్తూ ఉన్నాం. ఇప్పటికే మీరు విస్తృతంగా నియోజకవర్గంలో తిరుగుతారు. ఇంకోటి పటాన్చెరు అంటేనే మనకేంటి ఓ మినీ ఇండియా అనే ఓ పేరుంది. ఇట్లా చాలా పెద్ద నియోజకవర్గం, దాదాపుగా చెప్పాలంటే ఒక పార్లమెంట్ స్థాయి అంత నియోజకవర్గం ఇది. మీరు దాదాపు అన్ని రకాల ప్రజలు ఉంటారు ఇక్కడ. ఇటు పేరుకి ఇది ఇటు సెమీ కాస్మోపాలిటిక్లా ఉంటుంది, గ్రామాలు ఉంటాయి, మున్సిపాలిటీ ఉంటాయి. ఎట్లా వస్తుంది మీ ప్రభుత్వానికి ఇక్కడ ఎలాంటి స్పందన వస్తుంది? మీ ప్రభుత్వ పరిపాలన దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది, ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది మీరు క్షేత్రస్థాయిలో వెళ్ళినప్పుడు? ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈరోజు 10 సంవత్సరాలు అవకాశం ఇస్తే ఏం చేయలేని వాళ్ళు ఈరోజు వచ్చి మళ్ళీ కొత్త దుకాణం ఎత్తుకొని ఏదో వాళ్ళు ముసలి కన్నీళ్ళు కారుస్తూ ఉన్నారు. ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితి లేరు. ఎందుకంటే 2 సంవత్సరాలలో కూడా మహిళలకు కూడా ఇప్పుడు మహిళలకు ఫ్రీ బస్ ఇచ్చినాం. ఈ రాష్ట్రంలో మహిళలు ఎక్కడ తిరిగినా కానీ ₹1 కూడా వాళ్ళు చెల్లించకుండా ఈరోజు ఫ్రీ బస్సులో తిరుగుతూ ఉన్నారు. మరి అదేవిధంగా మహిళలకు వడ్డీ లేని రుణాలు మళ్ళీ 2 సార్లు వడ్డీలు వాళ్ళ బ్యాంకులలో అకౌంట్లలో వేసినాం. మరి అదేవిధంగా ఇప్పుడు రేషన్ కార్డులు 10 సంవత్సరాల ఒక్క రేషన్ కార్డు లేకుండే మళ్ళీ ఈరోజు వచ్చినాక రేషన్ కార్డులు ఇచ్చినాం. మరి ఇంకా మీరు కరెంటు బిల్లు విషయంకి వస్తే మన ఫ్రీ కరెంట్ ఇస్తూ ఉన్నాం. మరి ప్రతి దగ్గర ప్రతి గ్రామంలో కూడా అందరూ కూడా లబ్ధి చెందుతూ ఉన్నారు కదా. మరి రైతుల గురించి వస్తే రైతులకి ఏకకాలంలో ₹2 లక్షల రుణమాఫీ చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది కదా, ఈరోజు రేవంత్ రెడ్డి గారిది కదా. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంది. అన్ని వర్గాలు కూడా కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారు. ఖచ్చితంగా 5 మున్సిపాలిటీలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరబోతా ఉంది. గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేని పథకాలను మేము 2 సంవత్సరాలు అమలు చేసి చూపించామని కాటా శ్రీనివాస్ చెబుతున్నారు. ప్రజల్లో నుంచి తమకు అనుకూలంగా మంచి స్పందన వస్తుందని, పటాన్చెరు నియోజకవర్గ పరిధిలో 5 మున్సిపాలిటీల తమ జెండా ఎగరవేస్తానని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ అనిల్తో క్రాంతి కుమార్, ఐ న్యూస్, పటాన్చెరు.